అంశాల మీద మేము కవితమ్మ గారి మీద కవితమ్మ చేసిన వ్యాఖ్యలతో విమర్శలతోనే పార్టీకి నష్టం కలిగాయి. అందుకే ఆమెను సస్పెండ్ చేశాం. నేను ఒకటే అంటున్నా, నేను ఒకటే నాయకన్నా, నేను ఏమడుగుతున్నా, వ్యక్తిగా హరీష్ రావు గారి పైన చేసినటువంటి వాక్యాల్లో అన్నారు పార్టీకి చేసినట్టుగా ఆపాదించుకున్నటువంటి వ్యక్తులు వీరు కుట్రదారులు. ముఖ్యంగా వ్యక్తి పైన విమర్శ చేస్తే తప్పు లేదు ఇక్కడ. ఇలా నేను అడుగుతున్నా, ఈటల రాజేందర్ గారు పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారి మీద అనేక రకాలైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి బీజేపీ పార్టీ సస్పెండ్ చేసిందన్న? ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందన్న? మరి ఏం కాలేదు కదా. ఇలా వ్యక్తి పైన విమర్శలు చేస్తే మనం ఆ విమర్శలు తీసుకొని ప్రక్షాళన చేసుకునే దిశగా పోవాలని చెప్పేసి అడిగింది కవితక్క. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం ఒక విచారణ అనేటువంటిది చేయకుండా, కనీసం ఒక షోకాజ్ నోటీస్ చేయకుండా, చెప్పుకోవడానికి అవకాశం లేకుండా తప్పించింది ఎవరన్నా? అంటే మీ అక్కడ ఉండబట్టేటువంటి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రదారులకు అడ్డంకి ఆడబిడ్డ నిలబడతాను కాబట్టి రేపు రోజున భవిష్యత్తులో ఆ కుర్చీలో కూరలో వాళ్ళ కుర్చీలు దక్కకుండా చేసేటువంటి క్రమంలో ఆడబిడ్డ ఉన్నది కాబట్టి మీకంటే ముందు బీసీ నినాదం ఎత్తుకొని ప్రజలకు వెళ్ళింది కాబట్టి కవిత గారి పైన ఒక అసూయ, ఒక అకస్సు పెట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నారు. అన్న నేను అడుగుతున్నా, పీసీ కోర్స్ కమిషన్ దగ్గర హరీష్ రావు గారు ఏం చెప్పిందన్నా? దానికి సంబంధించిన 665 పేజీలకు సంబంధించిన నివేదిక చూస్తే సర్వంతర్యామి కేసీఆర్ అని చెప్పేసి అన్నారు. ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరరావు అనేటువంటి బిరుదు ఆ రోజున వస్తే, ఆ కీర్తి వస్తే తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉండి అంతా ముఖ్యమంత్రి గారు చేసిన అనేటువంటి ఏకవాక్యం సంబంధించినటువంటి వాక్యాలు ఇలా పీసీ కోర్స్ కమిషన్ దగ్గర చెప్పింది. ఆ విషయం మీకు తెలుసా? ఇలా కేవలం ఒక మౌనత శిఖరమైనటువంటి కేసీఆర్ గారికి అవినీతి మస్తలు తీసుకొచ్చిండు అన్న ఉద్దేశంతోనే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణల్లో భాగంగా ఆ రోజున కవిత గారు మాట్లాడుతున్నారు. పార్టీ మీద మాట్లాడలేదే. ఇలా పార్టీకి నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు పార్టీ అధినాయకత్వం అంతా కూడా పిలిచి వచ్చే విధంగా మాట్లాడాలి. ఇలా జగదీశ్వర్ రెడ్డితోని ఎవరన్నా వ్యాఖ్యలు చేయించింది, కవిత గారి పైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించింది. ఇలా మల్లన్న అట్లాంటి జుగుత్సాపరమైనటువంటి వ్యాఖ్యలు ఒక మహిళ పైన చేస్తే, ఒక ఆడబిడ్డ పైన చేస్తే, ఈ రోజు బతుకమ్మ అంటున్నావు, ఈ రోజు బోనాలు అంటున్నావు. మరి అట్లాంటి ఆడబిడ్డ మీద అట్లాంటి వ్యాఖ్యలు కంచం మస్తు మంచం పూత అనేటువంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ ఎందుకు ఖండించలేదన్నా? మరి ఇవన్నీ చేసుకుంటా మీరు తప్పులు చేసి కవిత గారిని బదనం చేసే ప్రయత్నం చేస్తే ఇలా సమాజం నిశ్చితంగా పరిశీలిస్తా ఉందన్నా. నిన్నగాక మొన్న వి ప్రకాష్ కూడా మాట్లాడుతూ తన స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్నట్టు వి ప్రకాష్ కూడా తన పర్సనల్ లైఫ్ ను ఇలా తీసుకొచ్చి చూపెడుతుండే. ఎవరిచ్చిన ధైర్యం అన్నా? ఈ కుట్రదారులు ఇచ్చిన ధైర్యం కదా. మాట్లాడటానికి ఏం మాట్లాడతారు? సమాజ్ చేస్తాను నేను కవిత అంటాడు. రాజకీయ సమాజం ఎవరు చేయరన్నా? ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి మీద ఒక మాట వినండి. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఎట్టబడితే మాట్లాడతారు, వాళ్ళు ఎంతకాలమైనా కొనసాగుతారు. భారతీయ జనతా పార్టీలో రాజేందర్ విషయంలో, బండి సంజయ్ విషయంలో జరుగుతున్న దాంట్లో అది భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయం. కానీ కవితమ్మ గారు, జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మరుసటి నుంచి అడుగులు వేసి ఆయన కుటుంబ సభ్యుడిగా ఒక కేటీఆర్ తర్వాత కొడుకులాగా వ్యవహరించిన జగదీష్ రెడ్డి గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, ఆయన బ్రదర్ లాంటి వాడే కదా, ఆయన మీద అంటే వ్యాఖ్యానం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెచ్చుకున్నామని ప్రజలంతా నెత్తినూరు కొట్టుకున్న ఈ తరుణంలో కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ చీల్చి చెండాడి పూర్తిగా అబద్ధాలతో బదనాం చేస్తున్న తరుణంలో ఇవాళ ఒక మూల స్తంభంలో నిలబడ్డ హరీష్ రావుని, అంత పెద్ద మాటని, ఇవాళ సంతోష్ని, హరీష్ని, కేటీఆర్ గారిని, కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఏదైనా ఉంటే ఆమె కుటుంబంలో మాట్లాడుకోవాలి, పార్టీని నిలబెట్టాలి. కానీ ఈ యొక్క యుద్ధ సమయంలో అటువంటి వ్యాఖ్యానం చేసి దారి మొత్తం ఇలా మీ కేసీఆర్ మీ కవితమ్మ సంగతి చూసుకొని మీ కుటుంబం సంగతి చూసుకోండి ఒక బలహీనమైన సందర్భాన్ని కల్పించే పరిస్థితిలో కేసీఆర్ గారికి తప్పని పరిస్థితిలో యాక్షన్ తీసుకోవాల్సిందేనా? అది మీకు కూడా అర్థమైతేనే ఉంది. ఆ వాక్యాలు ఎప్పుడైతే జరిగినప్పుడు పార్టీ పిలిచి మాట్లాడాలి కదా. జగదీశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తితో కూడా మాట్లాడిచ్చిల్లు, వి ప్రకాష్ లాంటి వ్యక్తితో కూడా ఇలా ఆడపిల్ల మీద మాట్లాడిచ్చిల్లు. ఒక ఇంటి ఆడబిడ్డ పక్కింటి అమ్మాయికి ఏదైనా ఆపద వస్తేనే మనం స్పందిస్తాం కదా. ఒక ఇంటి బిడ్డ పైన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తా ఉంటా. అంటే ఇలా బీసీల ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు వ్యాసాలు రాస్తూ యూట్యూబ్ లో పెడుతూ కేసీఆర్ మీద వచ్చిన ప్రతి ఆరోపణను తిప్పికొడుతూ ఘోష్ కమిషన్ ముందు స్వయంగా ఆయన చేసి అఫిడవిట్ ఇచ్చిన ప్రకాష్ తెలంగాణ వాది, తెలంగాణ కోసం నిలబడే వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుతున్నారు గారు, ఈటల రాజేందర్ గారు, మైనంపల్లి గారు, వీరందరూ కూడా ఈ కుట్రదారి యొక్క కుట్రలో భాగస్వామ్యమే ఆ రోజున పార్టీకి దూరమై ఇల్లు.
ఆ వాక్యాలే ఈ రోజు కవిత గారు చేస్తున్నారు. ఇలా పార్టీ నుంచి తప్పించబడ్డటువంటి వ్యక్తులు భవిష్యత్ రాజకీయాలు మీరు చూస్తారన్నా ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు అల్లుడు పొడిచిందో అట్లాంటి పరిస్థితి ఇలా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసిండో అట్లా ఇలా హరీష్ రావు చేయబోతా ఉన్నాడు. రేపు రామన్నకు హరీష్ రావుకు మధ్యలో కూడా రాదన్నటువంటి గ్యారెంటీ మీరు ఇవ్వగలుగుతారా? ఇలా ఆడబిడ్డను దూరం పంపించిందన్న అవకాశం ఉంది, దూరం పంపించిండు. రేపు ఇద్దరి మధ్య వైద్యులు బామర్తుల మధ్య ఆ రోజు కేటీఆర్ పక్కన కూడా పార్టీ హరీష్ రావుతోనే ఉంటుందా? అంటే ఇలా ఏం చెప్తాడన్నా 49% హరీష్ రావు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 51% గారు ఈ యొక్క మనం నిన్నటిదాకా కలిసి ఉండడం, మనం నిన్నటిదాకా కలిసిమెలిసి పనిచేసిన కుటుంబ సభ్యులు ఆడ బండారు రామరావు గారు, జయరాం గారు ఉన్నారు. తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్టగట్టలేదు. ఇవాళ ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి ఆ రోజు 9 నెలల అధికారం తెచ్చిరు. ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే ఒక 300 కుటుంబాలు ఇలా వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. చాలా మంది ఆర్థికంగా నాశనం అయిపోయారు. ఇలా దేవేంద్ర గౌడ్ లాంటి 100 కోట్ల ఆస్తున్నవాడు కూడా తెలంగాణ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ నవ తెలంగాణ ప్రజా పార్టీ అని పెడితే చివరికి ఆయన ప్రజారాజ్యంలో విలీనం చేసి తనే ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారి నాటి నాయకుడు ఆ రోజు చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇంద్రారెడ్డి కావచ్చు, అనేక పార్టీలు పుట్టినాయి. కానీ నేను తెలంగాణ కోసం నిలబడకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని గట్టిగా నిలబడి ఆయన రాజీనామా చేసి పదవులు లెక్క చేయకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ నిలబడ్డాడు. కాబట్టి తెలంగాణ తెచ్చిండు. అటువంటి నాయకుడికి మద్దతు ఆవేదన తప్ప వేరేది కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా మీరు ఓడిపోతారని ఒప్పుకున్నారా? మొన్న జరిగినటువంటి అది ప్రజలు తెలుస్తారు. ఎన్నికల్లో ప్రజలు తెలుస్తాం. ఎవరైనా ప్రజా తీర్పును మనం శిరస వహించాల్సిందే. మేమైతే 100% ఇప్పుడు ఓటమి చెందినటువంటి వ్యక్తులు కాదు మాకు ఉదాహరణ. ఇలా లార్వాగా బొంతుపూరుగా మారి సీతాకొక చిలుకలాగా మా యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. మేము ఒక రోజుతోనే ఈ సుదీర్ఘ రాజకీయాలు ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు పార్టీ పెట్టిళ్ళు, దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిళ్ళు, అనేక రకాలుగా ఇక్కడ పార్టీలన్నీ ఉద్భవించినాయి. అవన్నీ కూడా పోయినాయి కాలగర్భంలో. అట్లాంటి అనుభవాలను కూడా తీసుకొని ఇలా మేలుమోదనం తీసుకొని తెలంగాణ ప్రజలకు బాధ్యతగా నిలవడం కోసం ఎవరైతే 80% కులాలు ఉన్నాయో, ఉత్పత్తి కులాలు ఉన్నాయో 80% ప్రజల యొక్క సంపద అంతా కూడా 10% సంబంధించినటువంటి పెద్దల దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర, దొరల దగ్గర, భూస్వాముల దగ్గర ఇలా ఉండిపోయినాయి. కాబట్టి అణగారిన వర్గాలకు అవకాశాలు రావాలనేటువంటి ఒక స్ఫూర్తితోని కవిత గారు రేపు రోజున భవిష్యత్తులో వస్తారేమో, ప్రజలు స్వాగతిస్తారేమో. ఇలా కన్స్ట్రక్షన్ పాలిటిక్స్ గా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఏదైతే రెవల్యూషన్